ప్రార్థన అండి, ప్రార్థన. మీ ఆత్మను దీనిసారం చేయండి. తండ్రి మనతో ఉన్నారని కృపాస్తుని బట్టి ఈ పవిత్ర సమయంలో మనందరితోనూ మాట్లాడడానికి దేవుడు అంగీకరిస్తూ ఉన్నాడు. మన చీకటి జీవితంలో గొప్ప వెలుగుతో నింపడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. ఇది మొదలుకొని మిత్రుని కృపాక్షేమ ప్రభావాలు ఇచ్చి దినదినము ప్రజలు చేస్తూ, దినదినము ఆశ్రయంతో, దినదినము కృపయంబడి కృపతో నింపుతూ అనేక ఆశ్రయాలకు అర్హులు చేసి యుగాంత వరకు కృపాక్షేమ ప్రభావాలతో మనందరినీ కూడా నింపి ఆయన మహిమతో మనందరూ కూడా సదా ఆశ్చర్యంగా జీవించేయను గాక. ఆమేన్. జీవముగా తండ్రికి 2 వందనాలండి. మీ అందరికీ నా ప్రియవందనాలు చేస్తున్నాం. దేవుని స్తోత్రాలండి. మీకు అందరికీ శుభాభివందనాలు. మరి ఇప్పుడు మనం చాలా వరదల్లో ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ వరదలో ఉన్నాం కాబట్టి మీకు అందరికీ కూడా చాలా భయము. ఏమైపోతామో, మన బతుకులు ఏమైపోతాయో, మన పిల్లలు ఏమైపోతారు. ఆ ప్రభుత్వం అలా చేయలేదు. దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళకి ఓ శుభ సందేశం. మనకి కరువులు అనేవి లేక ఇలాంటి ఫ్లడ్స్ అనేవి వాళ్ళకు వచ్చినాయి. మన పిత్తలకు వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు ఏం చేస్తే వాళ్ళు జయాన్ని చూశారు, వాళ్ళు ఏం చేస్తే వాళ్ళు ఆశ్రదించబడ్డారు. చూద్దామండి. ఆదికాండం 12వ అధ్యాయం 10వ వచనం చూద్దామండి. అప్పుడు ఆ దేశములో కరువు వచ్చెను. ఆ దేశములో కరువు భారముగానున్నందున అబ్రహాము ఐగుప్తు దేశములో నివసించుటకు అక్కడికి దేవుడు చూస్తారండి. ఇప్పుడు అబ్రహాము గారు మీకు అందరికీ తెలుసు. ఆయన ఒక సామాన్య వ్యక్తి, ఎటువంటి ఆశీర్వాదం లేనివాడు, దేవుని యొక్క మరి కృపను తెలియనివాడు, అన్యుడిగా ఉన్నాడు. మనకి మళ్ళీ ఆయన కూడా దేవుడిని నమ్ముకున్నాడు. దేవుడు ఎవరో తెలుసుకున్నాడు. హెబ్రీ 11వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. విశ్వాసమునది నిరీక్షించబడి వాటి యొక్క నిజస్వరూపము అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునైన దేవుడు చూస్తారండి. అబ్రహాం గారు మరి దేవుని నమ్ముకుంటూ ఎలా నమ్ముకున్నాడంటే, దేవుడు సజీవుడు, దేవుడు జీవం గలవాడు, దేవుడు ఉన్నవాడు, దేవుడు అనువాడు, ఆయనకి అసాధ్యమైనది లేదు, ఆయనకి సమస్తము సాధ్యమే, సకల సృష్టి ఆయన చేతిలో ఉంటుంది అనే ఒక విశ్వాసంతో దేవుని ప్రార్థన చేయడం ప్రారంభించాడు. అయితే దేవుడు ఎవరిని ప్రేమిస్తాడు అనేది కూడా ఆయన తెలుసుకున్నాడు. దేవుడు ఎవరిని ప్రేమిస్తాడు అని చూసినప్పుడు ఆయన నీతిమంతులను ప్రేమిస్తాడు. మనం చూద్దామండి ఒకసారి అండి. జెఫన్యా 3వ అధ్యాయము 13వ వచనం చూద్దాం. ఇశ్రాయేలీయులలో మిగిలిన వారు పాపము చేయరు, అబద్ధమాడరు, కపటములాడు నాలుక వారి నోట ఉండదు. వారు ఎవరు భయము లేకుండా విశ్రాంతి గలవారై అన్నపానములు పుచ్చుకుందరు. సియోను నివాసులారా ఉత్సాహధ్వని చేయుడి, ఇశ్రాయేలులారా జయధ్వని చేయుడి, యెరూషలేము నివాసులారా పూర్ణ హృదయముతో సంతోషించి గంతులు వేయుడి. తాను మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేసి ఉన్నాడు. మీ శత్రువులను ఆయన వెళ్ళగొట్టి ఉన్నాడు. ఇశ్రాయేలు రాజైన యెహోవా మీ మధ్య ఉన్నాడు. ఇక మీదట మీకు అపాయము సంభవించదు. ఆ దినమున జనులు నీతో ఇట్లందరూ, యెరూషలేము భయపడకము, సియోను ధైర్యము తెచ్చుకొనము, మీ దేవుడని యెహోవా మీ మధ్య ఉన్నాడు. ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మల్ని రక్షించేవాడు. తప్పట్లు కొట్టండి. ఆమేన్. దేవుడు చూస్తారండి. ఇక్కడ అబ్రహాం గారికి మనకి తేడా ఏంటంటే, ఆయన దేవుని తెలుసుకున్నాడు. దేవుని తెలుసుకుని లోకంలో ఉండగా మనం అబద్ధాలు ఆడతాం, మోసం చేస్తాం, కపటంగా ఉంటాం, ధనాన్ని ప్రేమిస్తాం, మన ఇష్టానుసారంగా జీవిస్తాం. కానీ అబ్రహాం గారు దేవుని తెలుసుకున్న తర్వాత దేవుడు ఎవరిని ప్రేమిస్తాడు అని తెలుసుకున్నాడు. దేవుడు ఎవరిని ప్రేమిస్తాడు? యథార్థపరులను, నీతిపరులను ప్రేమిస్తాడు. అందుకు అబ్రహాం గారు ప్రార్థన చేయటం ప్రారంభించాడు. అయ్యా, నన్ను నీతిమంతుడిగా మార్చు,
నన్ను యథార్థపడిగా మార్చు, నాకు భయం నేర్పించు, నాకు భక్తి నేర్పించు, నిన్ను మనసారా తిరిగి నలిగిన ఆత్మతో స్థుతించే అదృష్టాన్ని దయచేయమని ఆ నిత్యము ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మనకి 15వ అధ్యాయం 6వ వచనం చూసినప్పుడు అది కారణం అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచాడు. దేవుడి స్తోత్రాలు. అబ్రహాం గారు నీతిమంతుడిగా మారిపోయాడట. నీతిమంతుడిగా మారిన ఎలా తెలుస్తుంది? ఎలా తెలియగలదు మనకి? మనం చూసినప్పుడు అంతకుముందు మన తల్లిదండ్రులను అవమానపరుస్తాం. మా నాన్న నాకేమిచ్చాడు, మా అమ్మగారు నాకేం పెట్టింది అని ఎవరాడతాం. ఎప్పుడైతే మనము దేవుని తెలుసుకుంటామో తల్లిదండ్రులు పూజిస్తాం. ఎందుకు పూజిస్తాం? దైవాజ్ఞ, దైవ చిత్తమైంది కాబట్టి తల్లిదండ్రులు పూజిస్తాం, తల్లిదండ్రులు ఆదరిస్తాం, తల్లిదండ్రులు కనపరుస్తాం. అది నీతిమంతుడిగా మారినట్టు. ఇంకా ఎలా నీతిమంతుడిగా మారుతారు? యేసోబుని పొతిఫర్ భార్య అంటది, నీకు విస్తారమైన ధనం ఇచ్చేస్తాను, నా రాజ్యంలో నేను గొప్పవాడిని చేస్తాను, కానీ నీ పొంది నాకు కావాలంటాడు. యేసోబు అంటాడు, అమ్మా నేను ఖచ్చితంగా అంగీకరిస్తున్నాను, కానీ ఏంటంటే ఒకటి, నా దేవుడు పాపం చేస్తే శిక్షిస్తాడు, శాపగ్రస్తుడిగా మారిపోతాను, పాపాత్ముడిగా మారిపోతాను, అందులో నేను పాపం చేయను. నీకు రాబోయే శిక్ష నీకు తెలుసా? శిక్ష వచ్చినా బాధలేదు, కానీ దేవుడు మనుషులను శిక్షించే వాళ్ళ కోసం బాధపడద్దు, కానీ ఆత్మను శిక్షించే వాళ్ళ కోసం బాధపడమన్నాడు. కనుక నా ఆత్మ నరకానికి వెళ్ళకుండా ఉండాలంటే, నేను శాపగ్రస్తుడు కాకుండా ఉండాలంటే నేను పాపం చేయకూడదు. పాపం యేసోబు తర్వాత ఆయన రాజు అయ్యాడు, చాలా గొప్పోడయ్యాడు. కానీ వాళ్ళ అన్నదమ్ములందరినీ తీసుకొచ్చాడు, తల్లిదండ్రులు తీసుకొచ్చాడు, వాళ్ళందరినీ గొప్పగా సన్మానించాడు. అంచేత నీతి ఎక్కడ ఉంటుందో ఆశీర్వాదం అక్కడ ఉంటుంది. వాళ్ళకి అనేక యేసోబుకు చాలా కష్టాలు ఎదురైనాయి, చాలా వేదనలు ఎదురైనాయి, చాలా దుఃఖాలు ఎదురైనాయి. అలాగే మన అబ్రహాం గారిని చూసినప్పుడు దేవుడు ఎప్పుడైతే అతన్ని ఆస్వాదించాడో గొప్పని చేశాడు, కానీ ఇప్పుడు కరువు వచ్చింది. ఐగుప్తు నగరం వెళ్ళాడు. ఐగుప్తు నగరం వెళ్ళేటప్పటికి ఏమొచ్చింది? అతనికి కరువు వచ్చింది. సరే భార్యను పోగొట్టుకున్నాడు, చాలా ఇదైపోయాడు. మరి అతని కష్టాలు ఎదురైనాయి, అతనికి వ్యాధులు ఎదురైపోయినాయి. ఎవరి దగ్గరికి వెళ్ళినా వెళ్ళి అడిగాడా? ఎవరిని ఏమడగలేదు. రాజుగారి దగ్గరికి వెళ్ళి ఏమని అడిగాడా? ఆయన కూడా అడగలేదు. ఏం చేస్తున్నాడు అబ్రహాం? మనకు కావాలి, ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన ఎక్కడ చెప్పాడండి? ఆదికాండం 12వ అధ్యాయము 8వ వచనంలో అబ్రహాం ప్రార్థన ప్రారంభించాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? నేను పాపం చేయకూడదు, నేను పాపం చూడకూడదు, నేను పాపలో పడకూడదు, నీ మీద నేను తిరుగుబాటు చేయకూడదు, నా బ్రతుకు దినాన్ని కూడా నేను స్తుతించి నేను ఆరాధించి కనపరచాలి. ఎటువంటి కష్టాలైనా ఎటువంటి వేదనైనా సరే నీవే నా రక్షకుడివి అని ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పుడు అబ్రహాం కష్టం వచ్చింది. అబ్రహాం కష్టం వచ్చింది కాబట్టి ఎవరి దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడా? ఎవరైనా చేసి చెప్తున్నాడా? నాకు ఇలా చేసి పెట్టమని చెబుతున్నాడా? ఎవరిని అడగట్లేదు. ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. గొప్ప అద్భుతం దేవుడు చేశాడు. చూద్దాం 17వ వచనం. యెహోవా అబ్రహాం భార్య అయిన షరాయిని బట్టి ఫరోను అతని ఇంటి వారిని మహావేదనల చేత ఎవరు? అబ్రహాం నమ్ముకున్న దేవుడు అబ్రహాం పక్షాన వాయిద్యం ఆడుతున్నాడు. నా ప్రియ పిల్లరా, ఇప్పుడు వరద వచ్చింది, దేవుడు మాట్లాడుతామన్నాడు. ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రగా మార్చబడుతుంది. చాలా గొప్ప అవుతారని చెప్తున్నాడు. ఆంధ్రప్రదేశ్లో చాలా బలవంతులు అవుతారని చెప్తున్నాడు. ఆంధ్రప్రదేశ్లో కరువు దినాలు చూడని చెప్తున్నాడు. అంచేత అబ్రహాంకి కరువు వచ్చింది. అబ్రహాం ఏం చేస్తున్నాడని ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పుడు మీరు ఏం చేయాలి? ప్రార్థనే చేయాలి. నేను చాలా విషయాలు వింటూ ఉన్నాను. ఆ మినిస్టర్ అలా చేయలేదు, ఈ మినిస్టర్ అలా చేయలేదు, ఆ మినిస్టర్ నాకు అలా చేయలేదు. అవునండి, అబ్రహాం గారు యుద్ధం చేసి వచ్చినప్పుడు వాళ్ళందరూ అన్నారు, అయ్యా ఈ బంగారం తీసుకో, ఈ వెండి తీసుకో, అయ్యా బట్టలు చిరిగిపోయిన బట్టలు తీసుకో, జోళ్ళు లేవు జోళ్ళు వేసుకో అన్నప్పుడు అబ్రహాం గారు చెప్పాడు, మీ యొక్క సొమ్ము నాకు ఒక ఆవగంజ మీద తొక్కంత కూడా వద్దు. నా దేవుడు ఆశ్రయించడానికి చేయకొసకాలేదు. అందున పిల్లరా, ఇప్పుడు మీరు చాలా కంగారు పడుతూ ఉంటారు.
చాలా దుఃఖపడిపోతూ ఉంటారు. అయ్యో, ఈ వరదలోంచి మనం ఎలా పోపడతాం, ఎలాగ మరి జీవితాన్ని కట్టుకుంటాం, ఇంతగా నష్టపోయాం, అయ్యా ఇలాగ అయిపోయి ఇలా కరువు వచ్చింది, ఎవరైనా ఆదుకుంటే బాగుండు. ఎవరు ఆదుకోకూడదు. మనం ఎవరు ఆదుకోవాలండి? దేవుడే ఆదుకోవాలి. అంచేత అబ్రహాం గారికి ఏమి చేతకొచ్చు అంటే ప్రార్థన చేతకొచ్చు. అబ్రహాం గారు ఎవరి మీద ఆధారపడి ఉన్నాడంటే దేవుని మీదే ఆధారపడ్డాడు. అతను కరువు వచ్చినప్పుడు కూడా ఇక్కడ చెప్తున్నాడు 17వ వచనంలో, ఆయన అబ్రహాము వల్ల ఆయనకి వేదన ఎదురైందంటే అండి, అబ్రహాంకి ఏమి ఇచ్చాడంటే వెండి ఇచ్చాంట, బంగారం ఇచ్చాంట, గాజులు ఇచ్చాంట, 20 రథాలు ఇచ్చాంట, ఊరేగించుకొని తీసుకెళ్ళాడు. అంచేత ఈ యొక్క కరువు వస్తే లేకపోతే ఈ యొక్క వరదలు వస్తే మనం పూర్తిగా పాడైపోతామా? పాడవండి. ప్రతి ఒక్క శోధన వెనకాల విజయం ఉంటుంది. అబ్రహాంకి శోధన ఎదురైంది, దాని వెనకాల గొప్ప విజయం ఎదురైంది. అబ్రహాం ఐగుప్తు రాజు అన్నాడు, 20 మణుగులు బంగారం తీసుకోండి, ఈ వెండి తీసుకోండి, ఈ బట్టలు ఇవన్నీ తీసుకోండి, ఈ గాజులు తీసుకోండి, నీ భార్యని తీసుకోండి, మాకు ప్రార్థన చేయండి. కష్టకాలంలో మనం ఏమవుతాం? ప్రార్థనలో పెరుగుతాం, శోధన చేయిస్తాం, పాపాన్ని చేయిస్తాం, లోకాన్ని చేయిస్తాం, దరిద్రాన్ని చేయిస్తాం. అందుకు మీలో చాలామందిని చూస్తూ ఉన్నాను. నేను న్యూస్ అస్తమాలు వింటూ ఉన్నాను. నన్ను దేవుడు ప్రార్థన చేయమంటూ ఉన్నాడు, చేస్తూ ఉన్నాను. చాలామంది కలవరపడిపోతున్నారు. ఈ వరద వచ్చింది ఎలాగా? దేవుడు గొప్ప కార్యం ఏంటంటే ప్రాణాలు పోకుండా కాపాడాడు. అదే మనం కేరళ విషయంలో చూసినప్పుడు, అస్సాం విషయంలో చూసినప్పుడు, ఇంకా ఇతర దేశాల్లో జపాన్ దేశంలో చూసినప్పుడు 3000 మంది పోయారని, 5000 మంది పోయారని, 10,000 మంది పోయారని, రకరకాలుగా 21,000 మంది పోయారని రకరకాలుగా చెప్పుకున్నారు. మన ఆంధ్రప్రదేశ్ దేవుడు కాపాడాడు. అంచేత శోధన రావటం మనకి ఖచ్చితంగా దేనికి కారణము? విజయానికి కారణం. అంచేత శోధన వచ్చినప్పుడు మనం ఏం చేయకూడదండి? ఎవరిని ఆ మినిస్టర్ చేయలేదు, ఈ మినిస్టర్ చేయలేదు, వాళ్ళు ఎవరో మమ్మల్ని కాపాడలేదు, వీళ్ళెవరో మనల్ని కాపాడలేదు, అవసరం లేదు. మనల్ని కాపాడేవాడు, మనల్ని దీవించేవాడు, మనల్ని ఆశ్రయించేవాడు మనతోనే ఉన్నాడు. ఆయన కొనకడు, నిద్రించడు. నీకు ఒకవేళ నష్టం ఏర్పడింది, నష్టం దేనికి ఏర్పడింది? నువ్వు ఆశ్రయించబట్టడానికి. ఇప్పుడు నువ్వేం చేస్తావు? కష్టకాలంలో ఇప్పుడు దాకా నువ్వు ప్రార్థన చేస్తుంటావు, ఇప్పుడు దాకా దేవుడిని దీవించాడు, తింటా తాగుతా హాయిగా హ్యాపీగా ఉండుంటావు. కానీ దేవుడు ప్రార్థించండు. ఇప్పుడు నీకు రెట్టింపు ఆశీర్వాదం రాబోతుంది, రెట్టింపు దేవుడు రాబోతుంది. అబ్రహాం గారి మీదకి రెట్టింపు ఆశీర్వాదం వచ్చింది. అబ్రహాం గారి మీద రెట్టింపు ఆ యొక్క దేవుని దీవెన దిగి వచ్చింది. ఎప్పుడంటే అతని కష్టకాలంలో, అతని దుఃఖకాలంలో. అందుకు క్రైస్తవులైన మనము కష్టం వచ్చినప్పుడు దుఃఖించకూడదు. నా దేవుడు ఉన్నాడు, నాకు భయం లేదు, నన్ను పోషించే దేవుడు ఉన్నాడు, నా భయం లేదు. అంచేత ప్రకృతి వైపరీత్యాలు వస్తాయా? వస్తాయి, గ్యారంటీగా వస్తాయి. ఈ ఎవరో ఉంటారు, పాపులు ఉంటారు, వాళ్ళు చేసిన పాపానికి ప్రకృతి వెళ్ళతనం చేస్తుంది. ఆదాం చేసిన పాపానికి భూమంతా మునిగిపోయింది. ఆదాం చేసిన పాపానికి జనమంతా చచ్చిపోయారు. ఆదాం చేసిన పాపానికి మొత్తం జనమంతా కూడా శాపగ్రస్తులుగా మారిపోయారు. కానీ నోహా తాత యొక్క నీతి అతను రక్షించింది, అతను గణన చేసింది, అతని ప్రపంచాన్ని నాయకుని చేసింది. అంచేత ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు, మనకు కొన్ని ఆపదలు ఎదురైనప్పుడు ఎట్టి పరిస్థితుల్లో మనం ఏం చేయకూడదండి? దేవునికి దూరంగా ఉండకూడదు, మనుషులను ఆశ్రయించకూడదు. మనం ఎక్కడ ఉండాలండి? దేవుని దగ్గరే ఉండాలి, దేవుని తిని ఉండాలి. ఇప్పుడు మీకు ఇంకా ఓపుకుంటే ఉపవాసంతో ఉండాలి, ఇంకా ఓపుకుంటే విజ్ఞాపనలో ఉండాలి, మౌని ప్రార్థన చేస్తూ ఉండాలి. ప్రార్థన ఆలకించేవాడు ఎవరు దిగి వస్తారు? ఆయనే దిగి వస్తాడు. ఆయనే దిగి వచ్చి ఐగుప్తు రాజుతో మాట్లాడాడు. ఏ రాజా, నీ ఇంట్లో ఉన్న స్త్రీ ఎవరు అనుకుంటున్నావు? ప్రతివత. ఏ రాజా, అబ్రహాం అంటే ఎవరు అనుకుంటున్నావు? అతను ప్రవక్త, అతను నా ముద్దు బిడ్డ. అంచేత ఎవరైనా చేయాలనే ఆశ మీరు పెట్టుకోవద్దు, ఆయన దయించి. దానివల్ల మీరు వద్దరు. ఎవరైనా మమ్మల్ని కాపాడలేదు అని అడగంటు. మనల్ని కాపాడేవాడు ఒకడున్నాడు, ఆయన పేరు దేవుడు. 26వ అధ్యాయం 1వ వచనం చూడబెట్ట. అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువు గాక మరి ఒక కరువు ఆ దేశంలో ఉండెను.
అప్పుడు ఇస్సాకు గెరారులో ఉన్న ఫిలిష్తీయుల రాజైన అబీమెలెకు వద్దకు వెళ్ళాను. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసం. దేవుడి శాస్త్రాలు. ఇప్పుడు మళ్ళీ ఇంకో కరువు వచ్చింది. కరువులు వస్తాయి, ఫ్లడ్స్ వస్తాయి, వర్షాకాలం ఉన్న తర్వాత ఫ్లడ్స్ వస్తాయి. ఏపోతాడు కరువులు వస్తామంటాయి. ఈ టైంలో వీళ్ళు ఏం చేశారు మన పితరులు? ఇదిగో ఇస్సాక్కి కరువు వచ్చింది, ఇతను ఐగుప్తు నగరం వెళ్ళిపోతున్నాడు. ఐగుప్తుల పాపం అన్నది, ఐగుప్తుల శాపం అన్నది, ఐగుప్తుల దుఃఖం అన్నది. నువ్వు అక్కడికి వెళ్ళద్దు, నువ్వు ఇక్కడే ఉండు, నేను దీవిస్తానని చెప్పాడు. ఇస్సాకు ఆస్తిపోయింది, ఏదో అయిపోయింది, నాకు ఇలాంటి కష్టం వచ్చింది, నాకు ఇలాంటి వ్యాధులు వచ్చింది అంచేత నేను బోధించను, నేను దేవుడి స్తుతి చేయను అని చెప్పలేదు. అన్నింటికన్నా ముఖ్యంగా ఆయన భార్యమణి గారు ఉన్నారు. సాధ్యమని ఆవిడ మహాతల్లి, ఎంచేతంటే దేవుడు సెలెక్ట్ చేసుకున్నాడు. ఓర్పులోను, వినయంలోను, సహనంలోను, కుటుంబాల కట్టడంలోను రిబ్కా తల్లి అగ్రగణ్యురాలు. మరి అంత కరువు వచ్చినప్పుడు, అంత దుఃఖం వచ్చినప్పుడు ఆవిడ పుట్టింటికి వెళ్ళిపోవాలి. ఆవిడ పుట్టిన సామంతుడు. నీ మూలంగా ఆస్తిపోయింది, నీ మూలంగా ఇలా అయిపోయావు, నీ మూలంగా నా బతికలాగా అయిపోయింది అని ఆవిడ తిట్టేసి వెళ్ళిపోవాలి. వెళ్ళలేదు, ఇస్సాకుతో కలిసి వెళ్ళిపోయింది. చక్కగా అతనితో కలిసి వెళ్ళి, ఏమయ్యా నువ్వు దురదృష్టవంతుడివి, పిల్లలాగయ్యా, పిల్లల చదివేలాగయ్యా, పిల్లల బతికేలాగయ్యా అని ఏం మాట్లాడలేదు. ఇద్దరూ కలిసి ప్రార్థన చేస్తూ ఉన్నారు, ఇద్దరూ కలిసి దేవుని స్తుతిస్తూ ఉన్నారు. స్తుతి వల్ల ఏమవుతుందండి? దేవుని ఆశీర్వాదం మీకు వస్తుంది. విజ్ఞాపన చేయటం వల్ల ఏమొస్తుంది? గొప్ప విజయాలు చూస్తాం. ఆ భార్యాభర్తలిద్దరు కూడా స్తుతి చేస్తున్నారు. భార్యాభర్తలిద్దరు కూడా దేవుణ్ణి మరి విజ్ఞాపన చేస్తూ ఉన్నారు. దేవుడు ఒక మాట చెప్పాడు, చూద్దామండి. 26వ అధ్యాయం 12వ వచనం. ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము నూరంతల ఫలము. దేవుడి స్తోత్రాలండి. ఇప్పుడు ఇస్సాకు నిలిచిన పరిస్థితులను దీవించబడుతున్నాడు. అన్నీ పౌడిస్తున్నాడు. ఎడాల్లోకి వెళ్ళాడు, విత్తనాలు చల్లాడు, వర్షాలు ఇచ్చేవాడు ఎవడండి? దేవుడు. మరి యాకోబుతో ఒక మాట చెప్పాడు, రాత్రులు మంచును పగల ఎండను కలుస్తాను, నీ పాడి పంటలు దీవిస్తాను, సువాసమైన పాడి పంటలు ఇస్తాను నీకు, నువ్వు నిలిచిన పరిస్థితులను దీవించబడతావని చెప్పాడు. అంచేతప్పుడు ఇస్సాకును చూసినప్పుడు దేవుడు ఆశ్చర్యకరంగా అతను పాడి పంటలు పండిస్తున్నాడు. చాలామంది చెప్తారు, మా పంట భూమి పండట్లేదు, మా రీల్చీలు పండట్లేదు, ఇలా చెప్తూ ఉంటారు. దేవుడు ఎక్కడైతే భయభక్తులు కలిగి ఉంటామో వారి పాడి పంటలు ఆశ్రయించబడతాయి. అంచేత ఆదాం చెప్తున్నాడు, నా పాడి పంటలు పాడైపోయినాయి, నా పంటలు పండట్లేదు, దానికి కారణము నువ్వు ఆజ్ఞను అతిక్రమించావు. అంచేత కష్టం వచ్చింది కానీ ఆజ్ఞను అతిక్రమిస్తామా? ఆకలి అవుతుంది కదా దేవుని లేస్తామా? నో. ప్రియ బిడ్డలారా, చేతులెత్తి దండం పెడుతున్నాను, మీకు అందరికీ చేతులెత్తి దండం పెడుతున్నాను. కష్టకాలంలో ఆదుకునేవాడు దేవుడు. నీ దుఃఖదరాలు సమాప్తం చేసేవాడు దేవుడు. నీ శోకానికి బదులు పూపోనిచ్చేవాడు దేవుడు. నేను ఈ లోకంలో సువాసన భరితంగా మార్చేవాడు దేవుడు. అంచేత నువ్వు ఇట్టి పరిస్థితుల్లో దేవునికి దూరంగా ఉండదు. పదే పదే కోరుకున్నాను నేను. దేవుడు నాతో మాట్లాడుతున్నాను. ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రగా మారుతుంది. ఈ వరద దీనికి అదృష్టంగా మార్చబడుతుంది. ఆంధ్రప్రదేశ్ విని వెంటనే ఆస్వాదించబడుతుందని చెప్తున్నాడు. ఆంధ్రప్రదేశ్లో కరువు దినాలు రావని చెప్తున్నాడు. నువ్వు పొరపాటున దేవుడు నిలిచావు అనుకో, చాలా శోధన అనిపిస్తావు. ఎంత వరద వచ్చినా ఏమవ్వదు, ఎంత కరువు వచ్చినా ఏమవ్వదు. ఎందుకంటే దేవుడు మనతో ఉన్నాడు. కానీ దేవుడు లేకపోతే మట్టుకు మనం తట్టుకోలేము. యాకోబు దేవుడు నిలిచాడు, కరువు దినాన్ని అనిపించాడు. యాకోబు దేవుడు నిలిచాడు, శోక దినాన్ని అనిపించాడు. యాకోబు దేవుడు నిలిచాడు, నిందల పాలైపోయాడు. యాకోబు దేవుడు నిలిచాడు, అనేక వ్యాధులు ఎదురైపోయాయి అతనికి. నా ప్రియ చెల్లి, నా ప్రియ తమ్ముడా, ఈ కష్టకాలంలో నువ్వు వరదలో ఉండి చాలా బాధలు పడుతూ ఉంటుంటావు. వరదలో ఉండి చాలా దుఃఖాన్ని అనిపిస్తూ ఉంటుంటావు. ఆఖరికి నీ కట్టుకున్న బట్టలన్నీ పోయి ఉంటాయి. ఆఖరికి నువ్వు జాగ్రత్తగా ఎన్నెన్నో పోగు చేసుకున్న ఆ ధనధాన్యాలు అన్నీ కూడా నీ దగ్గర నుంచి పోయి ఉంటాయి.
అయ్యా చాలా వేదన పడుతూ ఉంటాం. రేపు పొద్దున్న ఫీజులు కట్టడానికి కూడా డబ్బులు దాచుకుంటే ఆ ఫీజుల డబ్బులు కూడా నేటు కొట్టుకుపోయి ఉంటాయి. భయపడకు. ధనాన్ని ఇచ్చేవాడు, దౌర్భాగ్యాన్ని తొలగించేవాడు, ఆస్వాదించేవాడు, దీవించేవాడు. మనకు కావాలి ప్రార్థన. నా దేవుడు నాతో ఉన్నాడు, నా దేవుడు నాతో ఉంటే నాకు భయం లేదు. ఇస్సాకు రిబ్కా తల్లి చేసిన పని అదే. ఈరోజు నువ్వు కూడా అదే పని చేస్తే, నువ్వు కూడా అదే ఆలోచన చేస్తే, నువ్వు కూడా అలాగే ప్రార్థన చేస్తే, నువ్వు కూడా అలాగే దేవుడి సన్నిధిలో అయినా మరి నేను ఏ పాపం చేస్తే నీ దుఃఖం ఎదురైంది, నువ్వు నన్ను విడిచిపెట్టవు కదా ప్రభు అని ప్రార్థన చేసుకో. ఇదిగో చెప్తున్నాడు, ఇస్సాక ఎత్తనం జల్లు, నీ పాడి పంటలు దీవిస్తాను, నిన్ను ఆశ్రయిస్తాను. 26 అధ్యాయం 26 వచ్చింది చూడమ్మా. 26 అధ్యాయం 26 వచ్చింది. అంతటా అబీమెలెకును అతని స్నేహితుడైన అహూజెతును అతని సేనాధిపతి అయిన పీకోలును గెరారు నుండి అతని యొద్దకు వచ్చి, ఇస్సాకు మీరు నా మీద పగబట్టి మీ యొద్ద నుండి నన్ను పంపివేసిన తర్వాత ఎందు నిమిత్తము నా యొద్దకు వచ్చి ఉన్నారని వారిని అడగగా వారు నిశ్చయముగా యెహోవా. ఎంత ఆశ్చర్యం అండి, ఎంత ఆశ్చర్యం, ఎంత ఆశ్చర్యం. రేపొద్దు నీ వరద వెళ్ళిపోయిన తర్వాత మీరు నూరెంతగా ఆశ్రయించబడితే, నూతనమైన ఆశీర్వాదాలు నిలబడిపోతే, నూతనమైన దీవులతో నిలబడిపోతే ఎంత ఆశ్చర్యంగానే ఉంటుందండి. ఎప్పుడంటే నీ కష్టకాలంలో, నీ సోదర కాలంలో, నీ దుఃఖ దినాల్లో నువ్వు ప్రార్థిస్తూ ఉండాలి. ఇప్పుడు రాజులు చెప్తున్నారు, ఆ శత్రువులు చెప్తున్నారు, ఆస్తి లాగేసిన వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు నువ్వు గొప్పవాడుగా ఉన్నావంటే దేవుడు నీతో ఉన్నాడు, దేవుడిని దీవిస్తున్నాడు. ఈ రోజున మేము తాగడానికి నీళ్ళు లేవు, ఈ రోజున మా పాడి పంటలు పండట్లేదు, మా పిల్లల చుట్టూ అనారోగ్యంతో కొట్టబడుతున్నారు, మా భార్యల చుట్టూ వ్యాధించబడుతున్నారు. ఇదంతా మేము చేసిన పాపము. మేము దేవుడికి భయపడలేదు. అయ్యా నేను చదివేయాలనుకున్నాం, కానీ దేవుడు నీతో ఉన్నాడయ్యా, దేవుడిని ప్రేమిస్తున్నాడయ్యా. నువ్వు అలా వదిలేసిన ఆ 5,000 ఎకరాలు పోగొట్టేసుకున్నా ఈ రోజున గొప్పవాడిగా దీవించబడడానికి కారణం అంటే నీతో దేవుడు ఉన్నాడు. అంచేత దేవుడు మనతో ఉన్నప్పుడు మనకు దుఃఖం లేదు. చాలామంది అదే పరిశోధన అనిపిస్తూ ఉంటారు, చాలామంది అదే దుఃఖాలు అనిపిస్తారు. నిజంగా అలా జరుగుద్దా? అవునండి. నేను 86 సంవత్సరాలు వరదలో పడినాను. అప్పుడు వ్యాపారం చాలా బాగుండేది, నాకు చాలా అంటే చాలా బాగుండేది. రకరకాల వ్యాపారాలు చేస్తూ ఉండేవాడిని. చాలా నాకు తగ్గ వ్యాపారం, నేను చాలా గొప్పవాడిగా ఉండేవాడిని. అయ్యా నేను వ్యాపారం చేసి 4 సైట్లు కొనుక్కున్నాను, 6 ఎకరాల భూమి కొనుక్కున్నాను, సొంత ఇల్లు కట్టుకున్నాను, చాలా బాగున్నాను. కానీ వరద వచ్చింది. నేను అనుకున్న వరదలో ఏమవుతుంది కదా అనుకున్నాను, మొత్తం కొట్టిపోయింది. ఎందుకో తెలియకుండా ఆస్తులు కూడా అమ్మేసుకుంటాం ప్రారంభించాను. ఎవరు అప్పుడు ఎవడన్నా అడిగాడు అనుకోండి, ఎకరం వేయటమే, అలాగే భూమి అంతా అమ్మేస్తాను, ఇల్లు అమ్మేస్తాను, అన్నీ అమ్మేస్తాను. కానీ ప్రార్థన ఆపేవాడిని కాదు, నిరంతరం ప్రార్థన చేస్తూ ఉండేవాడు. ఆఖరికి బట్టలు 2 జతల బట్టలు నాకు నా భార్యకి, ఆఖరికి నా కొడుక్కి ఫీజు కట్టలేక అది ఎక్కడికి వెళ్ళిపోయాడు. అటువంటి దౌర్భాగ్య స్థితిలోకి వెళ్ళిపోయాను. కానీ ప్రార్థన మానేవాడిని కాదు, ఉపవాసం మానేవాడిని కాదు. దేవుడు తిరిగి నన్ను 100 దీవించాడు. అంచేత నా ప్రియబిడ్డలారా, మీకు పదే నేను విజ్ఞాపన చేస్తున్నాను, కష్టకాలం వచ్చినప్పుడు దేవుని విడిచిపెట్టొద్దు. దేవుడి దగ్గర గొప్ప ఆశీర్వాదం ఉంది. నేను గొప్పవాడిని చేయబోతున్నాడు. నీ పాపాస్తిని తీసేసి నేను పరిశుద్ధుగా తీర్చిద్దడానికి ఇష్టపడుతున్నాడు. ఓ కష్టం మీకు వచ్చిందంటే దాని వెనకాల ఆశీర్వాదం నీకు దాగుంది. ఓ దుఃఖం నీకు వచ్చిందంటే దాని వెనకాల గొప్ప ఆశీర్వాదం నీకు దాగుంది. చాలామంది కష్టకాలం వచ్చినప్పుడు దేవుని విడిచిపెడతారు. దేవుడు అన్యాయం చేశాడు, దేవుడు మమ్మల్ని బాధ పెట్టాడు, దేవుడు ఇలా చేశాడు, దేవుడు అలా చేశాడని చెప్పి ఊరంతా చాటుకుంటూ ఉంటారు. అందుకే యేసు అంటాడు, నేను పాపం చేయనండి. బెత్షెబ అంటది దావీదుతో, అయ్యా నువ్వు పాపం చేస్తున్నావు, పాపానికి శిక్ష అనిపిస్తావయ్యా, పాపానికి దుఃఖం అనిపిస్తావయ్యా, అయ్యా నీ జీవితం నాశనం అయిపోద్దయ్యా అని చెప్పింది బెత్షెబ. కానీ దావీదు వెళ్ళలేదు, పాపం చేశాడు. దానికి శాస్త్రి
కొడుకులు పోగొట్టుకున్నాడు, కూతుళ్ళు పోగొట్టుకున్నాడు, భార్యను పోగొట్టుకున్నాడు, తన ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నాడు. ఆరోగ్యం ఆలోచించడం కీర్తనలు, నేను మూలుగుచు అలసి ఉన్నాను, ప్రతి రాత్రియు కన్నీరు విడిచుచు నా పరుపు చేయుచున్నాను, నా కన్నీళ్ళ చేత నా పడక కొట్టుకుని పోచున్నది, విచారము చేత నా కన్నులు కుంటలు పడుచున్నవి, నాకు బాధ కలిగించి వారి చేత అవి అమ్మా చివికి ఉన్న దేవుడి స్వస్థాలు. ఇప్పుడు దావీదు పూర్తిగా అయిపోయాడు, మళ్ళీ రికవర్ అవ్వలేదు. ఎందుకు రికవర్ అవ్వలేదంటే దావీదు పాపం చేశాడు, పాపానికి శిక్ష లేదనుకున్నాడు. అంతే చాలామంది ఇలాంటి కష్టకాలం వచ్చినప్పుడు దావీదు చేసింది ఏంటి? ప్రార్థన చేయటం మానేశాడు. నిరంతరం రోజుకి 7 గంటల ప్రార్థన చేసే 7 స్థలాల్లో ప్రార్థన చేసే దావీదు ప్రార్థన చేయటం ఆపేశాడు. ఎప్పుడైతే పాపం చేశాడో ప్రార్థన చేయటం ఆపాడు. ఆరోగ్యం పాడైపోయింది, పిల్లలు చనిపోయారు, కుటుంబం నాశనం అయిపోయింది, దుర్భేద్యులకు వెళ్ళిపోయింది. అంచేత కష్టకాలం వచ్చింది కదా అని ప్రార్థన ఆపుతున్నావా? కష్టకాలం వచ్చింది కదా అని నేను అన్ని విధాలా బాగున్నాను, నేను అన్ని విధాలా ఇదిగా ఉన్నాను, నాకెందుకు ఈ కష్టం వచ్చింది అంటున్నావా? అనొద్దు. నీ చిత్తమే నా ఇందని వర్తించబడి కాక. తండ్రి, నన్ను మరింతగా పరిశుద్ధపరచు. నాలో ఏదైనా లోపం ఉందేమో అందుకే కష్టం వచ్చింది, నాలో ఏదైనా తిరుగుబాటు ఉందేమో అందుకే కష్టం వచ్చింది. అయినా ఆకలి చేత నేను అయ్యా నిన్ను అవమానపరచకుండా, అయ్యా ఆకలి చేత నీకు దూరం కాకుండా, అయ్యా ఉపవాస విజ్ఞాపన ప్రార్థనలోని సాగిపోయే అదృష్టం తెచ్చే ప్రభావాన్ని ప్రార్థన చేసుకోవాలి. అంచేత చాలామంది నేను వింటున్నాను, అయ్యా 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 మాకు కష్టం వచ్చేసింది, ఆ మినిస్ట్రీగా చేయలేదు, ఈ మినిస్ట్రీ ఏ మనిషి. అందుకే మన పెద్దవాళ్ళు అంటారు, దరిద్రం తీరాలంటే దైవం తలంచాలి. మనుషులు వాళ్ళు ఒక పూట పెడతారు. నేను కరువులో పడ్డప్పుడు, నేను వరదలో పడ్డప్పుడు చాలామంది మినిస్టర్లు ఇచ్చారు, మీకు ఇల్లే రాసి చేస్తున్నాం అన్నారు. మీరు నష్టపోయింది బోర్డు అంత నష్టపోయారు, అసలు బ్యాంకు లోన్ ఇచ్చేస్తున్నాం అని గబగబా చిక్కులు మీద సంతకాలు పెట్టారు. ఏం అవ్వలేదు, ₹1 ఇవ్వలేదు. ఇచ్చినట్టుగా నటించారు, ఇచ్చినట్టుగా ఫోటోలు తీయించుకున్నారు. అదే టైంలో దురదృష్టం తెలుసండి, అప్పటిదాకా నా తెల్ల కార్డు, ఏ రోజునైతే నేను కరువు దినాలకు వెళ్ళాను నా కార్డు ఎర్రకారుగా మారింది. ఫస్ట్ నాకు చాలా బాధ అనిపించింది, అయ్యో తెల్ల కార్డు ఎర్ర కార్డుగా మారిపోయిందే, ఎవరైనా మార్పు చేశారా అనుకున్నాను. తర్వాత అనుకున్నాను, దేవుడు నన్ను గొప్పని చేస్తున్నాడు, అలాగే నన్ను గొప్పని చేశాడు దేవుడు. అంచేత నూరంతల ఆశీర్వాదం నీకు కావాలా? ఈ లోకంలో పిల్లాపాపలతో క్షేమంగా ఉండాలా? నూతన జీవితంలో నువ్వు ప్రవేశించాలా? పాపం నీకు కడిగిపోవాలా? శాపం నేను విడిచిపెట్టాలా? ప్రార్థించాను. నాలో ఏదో తేడా ఉంది కాబట్టి వచ్చింది. నేను ఎవరిని చేయి చాపకూడదు, నేను ఎవరికి చేయి చాపకూడదు, నేను ఎవరిని ఆశ్రయించకూడదు. నా కరువును తప్పించేవాడు, నా దుఃఖాన్ని తప్పించేవాడు, నా శాపాన్ని తప్పించేవాడు, నా దరిద్రాన్ని తొలగించేవాడు ఒక్క ఆయన ఉన్నాడు. ఆయన పేరు దేవుడు. ఆయన ఉంటే చాలు, అన్నీ ఉంటాయి. అని నువ్వు ఎప్పుడైతే దీక్ష కలిగి ప్రార్థన చేస్తావో నీకు కరువు రాదు. ఎంత ఫ్లడ్ వచ్చినా, ఎంత భయంకర వరద వచ్చినా, ఎన్నో రకాల ఇబ్బందులు నీకు ఎదురైనా నీకు ఒక్క వేదన కూడా ఎదురు కాదు, నీ తల మీద ఇంటికొక్కడి కూడా రాలదు. ఎందుకంటే దానికి సాక్ష్యం నేనే. అందరూ అన్నారు ఇక బాగుపడలేడు, ఆస్తిని పోగొట్టేసుకున్నాడు, బంగారం పోగొట్టేసుకున్నాడు, వ్యాపారం పోగొట్టేసుకున్నాడు, ఇక వాడు బాగుపడ్డు. మా చుట్టాల బంధువులు అందరూ కూడా అన్నారు వాడితో మాట్లాడితే శాపం అంటుకుంటుంది, వాడు శాపగ్రస్తుడు, వాడు పాపాత్ముడు. కానీ నేను నమ్మిన దేవుడు, నేను ఆరాధించిన దేవుడు, నేను స్తుతించిన దేవుడు నన్ను విడిచిపెట్టలేడు. అంచేత నా ప్రియ చెల్లి, నా ప్రియ తమ్ముడా, పొరపడుతున్నావేమో, ఆళ్ళేళ్ళు చెప్పడానికి నువ్వు బాగుపడవని, నీ కష్టాలు శాశ్వతంగా ఉండిపోతాయని, నీ వేదనలు శాశ్వతంగా ఉండిపోతాయని. నువ్వు ప్రార్థన ఒకటే చేయాలంతే. నువ్వు ఎవరెవరినో అడగవలసిన లేదు, ఏ మినిస్టర్లు పట్టుకుని బతిమాలవసరం లేదు, ఎవరో మా కరువు దినాలు తప్పించాలని అడగవలసిన లేదు. వాళ్ళెవరో మనుషులు ఏ పాటి వారు,
మనుషులు ఏ పార్టీ వారు మనకు చేయడానికి, మన భగవంతుడు మనతో ఉన్నాడు. అది అబ్రహాం అంటాడు, మీరెవ్వరూ నాకు ధనం ఇవ్వద్దు, అయ్యా అబ్రహాంను బాగు చేసి మీరు చెప్పొచ్చు అని చేత నా దేవుడు సజీవుడు, నా దేవుడు ఉన్నాడు, ఆయన బాగు చేస్తాడు. నా ప్రియ చెల్లి, నా ప్రియ తమ్ముడా, ఈ యొక్క వరదలు నీకు ఆశీర్వాదం కోసం వచ్చినాయి. ఈ వరదలు నీకు గొప్ప ఘనత కోసం వచ్చినాయి. నా జీవితంలో వరదలు రావటమే నా జీవితం మారిపోయింది. వరదలు రావటమే నేను గొప్ప భక్తుడిగా మారాను. వరదలు రావటమే గొప్ప ఆశీర్వాదానికి, వాడబారని ఆశీర్వాదానికి అర్హుడిగా మారిపోయాను. ఇవాళ కొన్ని వేల లక్షలాది మందికి ఆదరణకర్తగా మారాను. దేవునికి రాజ్యంలో ఒక నక్షత్రాలు వెలగలుగుతున్నాను. దానికి కారణము నాకు శోధన ఎదురైంది. శోధనని నేను ఎవరు పాదలు పట్టుకున్నాను అంటే దేవుడి పాదలు పట్టుకున్నాను. మరి ఒకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, ఎట్టి పరిస్థితుల్లో నాకు ఎవరూ ఏమీ చేయలేదు, నన్ను ఎవరూ ఓదార్చలేదు. అంచేత అబ్రహాము ఓదార్పుకు ఒప్పుకోలేదు, ఇస్సాకు ఓదార్పుకు ఒప్పుకోలేదు, యాకోబుకు కావాలి ఓదార్పు, ఎంతైనా కావాలని ఓదార్పుతోనే జీవించారు. అంచేత యేసు ఓదార్పుకు ఒప్పుకోలేదు. యేసు అంటే 50:20 వచ్చించడం ఒకసారి ఆదికాండం. మీరు నాకు కీడు చేయని ఉద్దేశించరు కానీ నేటి దినమున జరుగుచున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించను. కాబట్టి భయపడకుడి, నేను మిమ్మలను మీ పిల్లలను దేవుడి స్తోత్రాలు. యేసు చెప్తున్నాడు చక్కటి మాట, అయ్యా నాకు ఎన్నో కష్టాలు ఎదురైనాయి, నాకు ఎన్నో వేదనలు ఎదురైనాయి, నాకు ఎన్నో దుఃఖాలు ఎదురైనాయి, నన్ను మీరు చంపాలని కూడా ప్రయత్నం చేశారు. కానీ ప్రతి కీడు నాకు దేవుడు ఆశీర్వాదంగా మార్చాడు. నా ప్రియ బిడ్డ, నీకు కూడా ఆశీర్వాదం దాగుంది నాయన, నీకు కూడా గొప్ప ఆశీర్వాదం దాగుంది. నువ్వు కూడా గొప్పవాడు కాబోతున్నావు, నువ్వు కూడా చాలా శక్తివంతుడు కాబోతున్నావు. బట్ దేవుని స్తుతించు, దేవుని ఆరాధించు. దేవుని ఒక్క మాట కూడా అనొద్దు, అయ్యా నేను ఎప్పుడు కూడా నీకు దశభాగం చెల్లించున్నాను, ఎప్పుడు ఆరాధనకు వస్తున్నాను, ఎప్పుడు నేను ఇలా చేస్తున్నాను, నాకెందుకు శోధన ఎదురైంది అని ప్రశ్నించొద్దు. ఎందుకంటే నువ్వు బైబిల్లో చూసుకున్నప్పుడు ప్రతి కీడు వెనకాల ఆయన హస్తం ఉంది, ఆయన ఆశ్రయించాడు. అందుకే నెహమ్యా 1:6 అంటాడు, మా పితరులు దేవుని అవమానపరిచారు, మా పితరులు దేవుని మోసం చేశారు. అందుకమ్మా 1:6 నీ చెవి యొగ్గి నీ నేత్రములు తెరిచి నీ సన్నిధిని దివారాత్రములను నీ దాసులైన ఇశ్రాయేలు పక్షమున నేను చేయి ప్రార్థన అంగీకరించము. నీకు విరోధముగా పాపము చేసిన ఇశ్రాయేలు కుమారులను దోషమును నేను ఒప్పుకొనుచున్నాను. నేనును నా తండ్రి ఇంటి వారును పాపము చేసి ఉన్నారు, నీ ఎదుట బహు అసహ్యముగా ప్రవర్తించితిమి. నీ సేవకుడైన మోషే చేత నీవు నిర్ణయించిన ఆజ్ఞను అతిక్రమించితిమి. దేవుడి స్తోత్రాలు. యెహోవా చెప్తున్నాడు, మాకు కరువు దినాలు రావడానికి, మా దుఃఖ దినాలు రావడానికి, మాకు పరిశోధన ఎదురవడానికి కారణం ఎవరంటే మేమే. అంచేత మనకి కష్టాలు ఎదురైనప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? యెహోవా చెప్పాడు, అయ్యా మీరందరూ తిరిగి రండి అయ్యా, అయ్యా మీరందరూ దేవుణ్ణి ఆరాధించండి అయ్యా, అయ్యా మీరందరూ దేవుణ్ణి కనపరచండి అయ్యా. యెహోవా 9 ఈ నెల 24వ సంవత్సరం ఇశ్రాయేలు ఉపవాసం ఉండి కోని పట్టాలు కట్టుకుని తల మీద ధూళి పోసుకుని కూడి వచ్చరి. ఇశ్రాయేలు అన్యజనులందరిలోనూ ప్రత్యేకించబడిన వారై నిలవబడి తన పాపములను తమ పితరుల పాపములను ఒప్పుకునరి. మరియు వారు ఒక జాము సేపు తామున్న చోటనే నిలవబడి తమ దేవుడైన యెహోవా ధర్మశాస్త్ర గ్రంథమును చదువుచూ వచ్చే దేవుడి శాస్త్రాలు. ఈ వరద సమయంలో అనేక మంది అనేక రకాల మాటలు మాట్లాడుతూ ఉన్నారు.
నేను టీవీలో చూస్తూ ఉన్నాను, అనేకమైన మాటలు మాడుతాను. అవి ఏవి కూడా నువ్వు పట్టించుకోవద్దు. అవి వినొద్దు, నువ్వు అసలు అవి వినొద్దు. ఎప్పుడైతే వీళ్ళందరూ కూడా తిరిగి ప్రార్థన చేయటం ప్రారంభించారో దేవుడు వారిని తిరిగి రాజ్యం చేశాడు. అంచేత నా పిల్లరా, ఈ వరద మనకి ప్రమాదకరమైనది కాదు. ఈ వరద వల్ల మనం ఏమీ ప్రమాదంలో పడిపోయేవాళ్ళం కాదు. ఒక శోధన, ఒక విజయానికి కారణం. అంచేత ఇన్ని సంవత్సరాల నుంచి మనకి లేని ఆ గొప్ప వరద మనకు వచ్చింది. దానివల్ల మనం మేలే కానీ కీడు పొందాం. అంచేత మన కోసం ఎవరు కన్నీరు కాస్తారు? జీవము గల తండ్రి. మన కోసం ఎవరు వ్యాధిని అనిపిస్తారు? జీవము గల తండ్రి. మన ప్రాణాలు కాపాడటం కోసం ఎవరు వస్తారు? మన తండ్రి. అంచేత మనం ఆధారపడింది మన తండ్రి మీద. అంచేత ఎవరిని మీరు ఈ యొక్క వరద సమయంలో మాకు అన్యాయం జరిగింది అనే మాట అన్నది. ప్రతి దానికి కూడా దేవునికి విజయం. మా దేవుడు మమ్మల్ని విడిచిపెట్టలేదు. మాకేమీ భయం లేదు. మమ్మల్ని ఆశ్రయించాడు, మమ్మల్ని దీవిస్తాడు, మమ్మల్ని గణపరుస్తాడు. వెంటనే అనేక మంది లేచారు, విస్తారమైన ఆ యొక్క విరాళాలు ఇస్తున్నారు. మీరు కన్నీటితో కొట్టబడతామంటే, మీరు ఆపదలో కొట్టబడితే కొన్ని లక్షలాది మంది కన్నీరు కారుస్తున్నారు. మీకోసం దేవుడు కన్నీరు కారుస్తున్నాడు. విడిచిపెడతాడా దేవుడు? కనుక్కున్న పిల్లల్ని విడిచిపెడతాడా? ఎవరు కూడా దేవుని వ్యతిరేకంగా మాట్లాడరు. ఎవరు కూడా దేవుని మాకు అన్యాయం జరిగిందని అనొద్దు. ఒక్కటే దీక్ష. ఆదాము తప్పు చేశాడు, ప్రపంచానికి ముప్పు ఏర్పడింది. ఇజ్రాయెల్ తప్పు చేశారు, వాళ్ళ బిడ్డలు బానిసలుగా మారారు. వాళ్ళు తిరిగి ప్రార్థన చేయడం ప్రారంభించిన తర్వాత వాళ్ళు రాజులయ్యారు. బిడ్డలారా, కష్టాలు కలకాలం ఉంటాయి ననలేదు దేవుడు. కష్టాలు నీ ఇంటికి కాపురం చేస్తే చెప్పలేదు. నువ్వెప్పుడు దరిద్రంగా ఉంటావని చెప్పలేదు దేవుడు. నువ్వెప్పుడు శాపగ్రస్తులుగా ఉంటావని దేవుడు చెప్పలేదు. దీనివల్ల నువ్వు మేలు పొందుతున్నావు. దానికి సాక్ష్యం నేనే ఎన్నో చక్కగా సాగుతున్నా. ఆ రోజు వరకు బాగున్నాను, ఆ రోజు వరకు సంతోషంగా ఉన్నాను. పని చేసుకొచ్చాను, వ్యాపారం చేసుకొచ్చాను. ఆ రోజు నా జీవితం విచ్ఛిన్నమైపోయింది. కానీ దేవుడు నన్ను విడిచిపెట్టలేదు. నాతో ఉన్నాడు, నన్ను దీవించకుండా వస్తున్నాడు, నన్ను ఆశ్రయించకుండా వస్తున్నాడు. ఇవాళ అనేక మందికి నేను దీవెనకరంగా ఉన్నాను. ఈ బిడ్డ అనుభవం చూసి నేను చెప్తున్నాను నీకు. నేను అనుభవించాను. బట్టలు లేక, ధనం లేక, జీవితం అంతా కూడా వైఫల్యం అయిపోయి, కానీ దేవుడు తన చేతులతో నా కుటుంబాన్ని కట్టాడు. తన చేతులతో నా జీవితానికి ఆశించాడు. నాతో పాటు అనేక మంది అనేక రకాలుగా ప్రవర్తించారు. వాళ్ళెవరూ వద్దలేదు. అనేక రకాలుగా వాళ్ళు చేయలేదు, వీళ్ళు చేయలేదు, వాళ్ళు చేయలేదు, కంగారుగా చాలా మాటలు వదిలేరు. కానీ వాళ్ళు తాత్కాలికంగా ఆశ్రయం పొందారు, కానీ శాస్త్రీయంగా దుఃఖం పొందారు. నేనైతే తాత్కాలికంగా శ్రమను అనిపించాను, శాస్త్రీయంగా కృపను పొందాను. అందుకు శ్రేయాభిలాషగా మీకు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. దైవజనుడిగా దేవుడు చెప్తా ఉన్నాడు, ఇది ప్రమాదకరమైనది కాదు. ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రగా మార్చబడుతుంది. నేను ఆంధ్రప్రదేశ్ని దీవిస్తున్నాను, ఆంధ్రప్రదేశ్లో నేను ఉన్నాను అని చెప్పినాడు. కనుక మనం అందరం కూడా ఆయన వైపు తిరుగుదాం. ఎవరు కూడా ప్రార్థన చేయకుండా ఉండొద్దు. ఆహారం కోసం వెంపలాడొద్దు. ఎవరో మమ్మల్ని కాపాడాలని అడగొద్దు. ఆ భగవంతుడు మనకు తోడుగా ఉంటే చాలు. మనము మన పిల్లలు, మనము మన వంశాలు ఎప్పుడు క్షేమాలు కలిగి ఉండి దినదినము ప్రభుత్వాన్ని పొందుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. కనికరం గల మహారాజా నీకు వందనాలయ్యా. ఈ పవిత్ర సమయంలో ఈ పవిత్ర పాఠశాలను చేరినాం తండ్రి. బైబిల్లో అనేక సార్లు వాళ్ళకి పరిశోధన ఎదురైనాయి, దుఃఖాలు ఎదురైనాయి, కష్టాలు ఎదురైనాయి.
కానీ వాళ్ళు నీ పాదాల దగ్గర చేరారు. ఎవరైతే నువ్వు కాదనుకున్నారో వారు శాశ్వతంగా దుఃఖాల పాలైపోయారు. కనుక ప్రభా, కష్టకాలంలో మానవుడు తిరుగుబాటు చేస్తాడు. కష్టకాలంలో దుఃఖక్రాంతుడై మనుషులు ఆశ్రయించాడు. అలా నీ బిడ్డలని మేమెవరం కూడా ఎవరిని ఆశ్రయించకుండా, అయ్యా ఎవరి వైపు మా చేతులు సాపుకుండా నీ వైపు మా చేతులు సాపుకుని సకల విషయంలో మేము గనుడుగా ఉన్నట్లు ఈ యొక్క వరద విషయంలో కృప చూపించి మా కుటుంబాలు తిరిగి పునరుద్ధాన శక్తితో కట్టమని నీ పాదాలు సమర్పిస్తూ యేసునామమున బతిమాలి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.